ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మే నెల 26వ తేదీ నుండి జూన్ నెల 1వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. వృషభ రాశిలో రవి, గురు, శుక్ర గ్రహాలు, కన్యా రాశిలో కేతుగ్రహం, ధనస్సు రాశిలో చంద్రగ్రహం, కుంభరాశిలో శనిగ్రహం, అలాగే మీనరాశిలో కుజ రాహుగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి రాశిలో శనిగ్రహం, 2వ స్థానంలో కుజ రాహు గ్రహాలు, అలాగే 3వ స్థానంలో బుధగ్రహం, 4వ స్థానంలో రవి, 4వ స్థానంలో రవి, శుక్ర, గురు గ్రహాలు, అలాగే 8వ స్థానంలో కేతుగ్రహం, 11వ స్థానంలో చంద్రగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ కుంభరాశి వారికి అంత పెద్ద ఈ వారం ఈ కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలుగానే చెప్పబడుతుంది. రాశిలో శని ఉండడం, అయితే ఆలోచన తీరు అంతా కూడా వీరికి అనుకూలంగా గట్టిగానే నిర్ణయం తీసుకోగలుగుతారు. ఆలోచన తీరు అమలు చేసే విధానం అన్నీ కూడా అనుకూలంగానే ఉంటాయి. కానీ ఈ నిర్ణయం బయటకు వచ్చేసరికి అది పాతపడిపోతూ ఉంటాయి. అంటే వీళ్ళు ఏదో కొత్తగా ఆలోచన చేసి కొత్తగా విషయాన్ని బయటకు పెడదాం అనుకుంటే అప్పటికే అది అలాంటి విషయాలు పాతపడిపోయి ఉంటాయి. అట్లా అనుకున్నట్టుగా చేయటంలో జాప్యం కనపడుతుంది. ఆ జాప్యం వల్ల కొంచెం అనుకూలమైన ఫలితాలలాగా ఉన్నప్పటికీ అవి ప్రతికూలమైన ఫలితాలుగా మారుతూ ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయండి. తొందరగా నిర్ణయం తీసుకొని తొందరగా ప్రకటించే పద్ధతిలో ఉండాలి. అలాగే ధన యోగాదులు కూడా సాధారణంగా ఉన్నాయి. అది పూర్తి అనుకూలమైన వాతావరణం కాకపోయినప్పటికీ కొంత ధనానికి ఇబ్బంది లేని వాతావరణమే కనబడుతుంది. మరి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా సఖ్యత బాగా ఉంటుంది. అనుకూలమైన స్థితిగతుల్ని చూడగలుగుతాం. అలాగే గృహ వాహన యోగాదులు ఈ వారం కొత్తగా ఏర్పాటు చేసుకోవడానికి అంత అనుకూలమైన పరిస్థితి అయితే కాదు. ఈ వారం ఆగితేనే మంచిది. ఇక్కడ అదే ప్లేస్లో అస్తంగత్వ గ్రహాలు ఉండటం అనేది కొంత ఇబ్బందికరమైన విషయంగా ఉంటుంది. కాబట్టి అట్లాంటి విషయాల్లో కొంత అనుకూలత తక్కువ ఉందని తెలుసుకోవాలి. అలాగే కొత్త విషయాలు నేర్చుకోవడం, కొత్త కోర్సులు నేర్చుకోవడం, కొత్త వ్యవహారాలు మొదలు పెట్టడం, ఇలాంటి వాటన్నిటికీ అనుకూలమైన పరిస్థితి అయితే లేదు. సాధారణంగా ఉంటుంది. అయితే కొత్తగా ప్రయత్నం చేసేదానికంటే కొంతకాలం ఆగడం మంచిది. ఆర్థిక విధానంలో కొంత రుణ సంబంధించిన బాధలు ఉంటాయి. అలాగే మిత్రులు అనుకునే వాళ్ళంతా కూడా కొంత ప్రతిస్పందన సరిగా ఉండదు. అలాంటి కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు చూడవలసి వస్తుంది. ఆరోగ్య విషయంలో కొంచెం స్వల్పమైన తేడాలు కనబడతాయి. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత సాధారణంగా ఉంటుంది. పూర్తి అనుకూలమే అని చెప్పడానికి సరిపోదు. కానీ చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినప్పటికీ కలిసిపోతూ ఉంటాయి. అలాగే మనం పెట్టిన పెట్టుబడులు అవి కూడా బాగానే వృద్ధి అవుతుంటాయి.
పెద్దగా ఇబ్బందికరమైన విషయం అయితే ఉండదు. మంచి వృద్ధికరమైన స్థితినే చూడగలుగుతాం. మనం డిపాజిట్లు అవి కూడా పెట్టుకోవడానికి సరైన సమయంగానే తెలుస్తోంది. అలాగే భాగ్యస్థితి ఉన్నతంగా ఉంటుంది. భాగ్యంలో అంటే పెట్టిన పెట్టుబడులు డిపాజిట్లు మార్చకుండా ఉంటే అనుకూలమైన స్థితిగతుల్ని చూడగలుగుతాం. అదే మారిస్తే మాత్రం పూర్తిగా అనుకూలత తగ్గుతుంది, ప్రతికూలమైన వాతావరణంలోకి మారిపోతుంది. అలాగే భాగ్యం కొంత వృద్ధి అవుతుంది అనేది తెలుస్తూనే ఉంది. అలాగే ఉద్యోగ స్థితి, ఉద్యోగ వ్యవహారాదులన్నింటిలో కూడా సాధారణ స్థితిగతులే ఉంటాయి. పెద్దగా చెప్పుకోదగిన మార్పులు చేర్పులు ఏమీ ఉండవు. మనం చేసిన పనులకి సాధారణమైన గుర్తింపే వస్తుంది. మనం ఎంత ప్రయత్నం చేసినా కానీ పెద్ద స్థాయిలో గుర్తింపు రావడం తక్కువ. అలాగే ఖర్చులు అవి కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి. అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చులు చూడవలసి వస్తుంది. అయితే ఆ ఖర్చులన్నీ కూడా భవిష్యత్తులో ఎప్పుడో ఉపయోగపడే విషయాలకి పనికొచ్చే విధంగానే ఉంటాయి. అయితే అది తప్పనిసరిగా చేయవలసిన ఖర్చులే, కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కొంచెం మనకి భారీ ఖర్చుల కింద ఎక్కువగానే అనిపిస్తుంటుంది. సరే, అన్ని రకాల విషయాల్లో కూడా ఈ కుంభరాశి వారికి ఈ వారం కొంత మధ్యస్థమైన ఫలితాలే కనబడుతున్నాయి. కానీ రుణ సంబంధించిన విషయాల్లోనే కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. మిగిలిన విషయాలన్నీ సీదాగానే నడిచిపోతాయి. పెద్దగా కష్టపడాల్సిన పని, ఇబ్బంది పడాల్సిన పని అయితే ఉండదు. కానీ అనుకున్నంత సంతృప్తికరమైన పరిస్థితులు అయితే ఈ వారంలో ఉండవు. దైవ దర్శనాలు చేసుకోవడం జరుగుతుంది. అలాగే దూర ప్రాంతాలు, దూర దేశాల నుంచి కూడా మంచి వార్తలు వింటారు. మిత్రులతోటి, బంధువులతోటి కలవడం, మాట్లాడటం జరుగుతూ ఉంటుంది. అన్ని రకాల విషయాల్లో కూడా అనుకూలత సాధారణంగానే ఉన్నది. కొత్త కొత్త ప్రయత్నాలు చేసి కొత్త వ్యాపారాలు మొదలు పెట్టడానికి ఇది సరైన సమయం అయితే కాదు. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ కుంభరాశి వారు ఈ వారం ఆంజనేయ స్వామి ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే అనుకూలమైన స్థితిగతుల్ని చూడగలుగుతాము. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.